బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షరకో గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని, కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాలేజీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. క్యాంపస్ మొత్తం తనిఖీలు చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షరకో గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవటంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని, కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాలేజీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. క్యాంపస్ మొత్తం తనిఖీలు చేశారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న నాగవల్లి వర్ష బలవన్మరణానికి పాల్పడింది. తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పటాన్చెరు పోలీసులు ఆత్మహత్యపై కారణాలు ఆరా తీస్తున్నారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి పోలీస్ కావడం జరిగింది. ఉన్న సిబ్బంది అమ్మాయిని హ్యాండిల్ చేసుకోవడంతో పెద్ద సెక్యూరిటీ వాళ్ళు డోర్ బ్లాక్ బ్రేక్ చేసి వెళ్ళి ఇమీడియట్గా అమ్మాయి ప్రాణం చెప్తుంది. అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హాస్పిటల్లో తీసుకురావడానికి బాడీ జరిగింది. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రాజ్యానికి బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి 1:30 వరకు రూమ్మేట్తో పాటు రూమ్లోనే ఉంది. రూమ్మేట్ లంచ్ పోయేటప్పుడు ల్యాప్టాప్ పని చేసుకున్నట్టుగా రూమ్మేట్ చెప్తుంది. వాళ్ళు తను తిరిగి మధ్యాహ్నం లంచ్ చేసుకొని తిరిగి 40 minutes తర్వాత వచ్చి చూసేసరికి డోర్ తీయకపోవడము, అమ్మాయి 15 నిమిషాలు వెయిట్ చేసి డోర్ తీయకపోవడంతో ఫస్ట్ వాడని చెప్తే అక్కడ సెక్యూరిటీ పిలిచి ఆ డోర్ లాక్ బ్రేక్ చేసి తీయడం జరిగింది. అమ్మాయికి ఎందుకు హ్యాంగ్ చేసుకుంటే ఏమన్నా కారణం విషయంపై కేసు నమోదు చేసి సెకండ్ ఇయర్
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. బీటెక్ సిఈసి సెకండ్ ఇయర్ చదువుతున్న నాగవల్లి వర్ష బలవరంనానికి పాల్పడింది. తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అబ్దుల్ బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, ఆత్మహత్య గల కారణాలు ఏంటి? దీనిపై పోలీసులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు కూడా దాన్ని చూసి భయభ్రాంతులకు ఈ మేరకు అసలు తోటి విద్యార్థులతో పాటు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా దిగ్భ్రాంతులయ్యారు. ఈ అనంతపురం జిల్లాకు చెందిన నాగవర్ష 19 సంవత్సరాలు ఉంటుంది. గీతం యూనివర్సిటీలో బాలికల హాస్టల్లో ఉంటూ సిఎస్సి 2వ సంవత్సరం చదువుతుంది. ఈ ఉదయం 8 గంటలకే కాలేజీకి వచ్చిన వర్ష 10 గంటలకు మళ్ళీ తిరిగి హాస్టల్కి వెళ్ళడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఆమె 10 గంటలకు మళ్ళీ కాలేజీకి వచ్చింది. ఈ 10-10:30 మధ్యన మళ్ళీ కాలేజీకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఈ మధ్యాహ్నం 1 గంట సమయంలో తోటి హాస్టల్ విద్యార్థిని అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఫ్యాన్ కు తన బెడ్షీట్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చూసి ఆ అమ్మాయి అవాక్కై కాలేజీ సిబ్బందికి తెలపడం జరిగింది. కాలేజీ వాళ్ళు అప్పటికే ఆ అమ్మాయిని ప్రాణంతో ఉందని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి అమ్మాయి అక్కడే చనిపోయింది, బ్లడ్ డెడ్ అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఆమెను పోస్ట్ మార్టం నిమిత్తం పడాంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పోలీసులు ఘటనా స్థలం చేసుకుని అక్కడ ఆ అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏందని చెప్పి ఆరా తీయడం జరిగింది. ప్రస్తుతం కేసు వచ్చి పోలీసులు ఎందుకు వస్తుంది ఏంది అనేది చెప్పి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులు రాలేదు. తల్లిదండ్రులు వచ్చాకే ఆ అమ్మాయి మృతి కారణాలు తెలిసి వస్తాయని చెప్పి పోలీసులు సిఐ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. బాసిద్, అలాగే చెప్పండి, వారి తోటి స్నేహితులు కానీ హాస్టల్ సిబ్బందితో మాట్లాడారా? వారు ఏమంటున్నారు? ఆ అమ్మాయి మాత్రం అందరికి కలుపుకొని ఉండే అమ్మాయి, అందరికి కలుపుగా మాట్లాడుతుంది, మంచి స్నేహితులు ఉంటుంది. ఆ అమ్మాయి అంత ఈజీగా ఆమె ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పి తోటి విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా తమదనే శైలి విద్యార్థులను అడిగి తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి ప్రవర్తన విషయంలో కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఏందని కూడా కాలేజీ యాజమాన్యంతో కూడా అడిగి తెలుస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీ ప్రవీణ్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆమె మృతి కారణాలు ఏందో అని చెప్పి ఆరా తీయడం జరుగుతుంది. బ్రాహ్మణి, బాసిద్, కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి రావాల్సింది. ఇంతకు వాళ్ళు చేరుకుంటూ వాళ్ళు వచ్చిన తర్వాతనే పోలీసు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా దీనిపైన విషయాలు ఉన్నాయా, లేకపోతే ఆమె ఆత్మహత్య కారణాలు ఏంటి, గతంలో ఏమైనా జరిగిందా అనే కోణంలో వాళ్ళు కూడా పోలీసులు కేసు నమోదులో చేసుకుని తల్లిదండ్రులను అడిగిన తర్వాతనే మాకు తెలుస్తుంది. అంతకు మేము ఏం చెప్పలేమని కూడా పోలీసులు చెప్తున్నారు. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.